గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంట్రో ఏంటి ఇలా ఇస్తున్నానని చెప్పేసి అనుకుంటారా? మార్నింగ్ 3 o'clockకి లేచి మేము అన్నవరంకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో ఏ లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినా మా అత్తమ్మ కారింజంగా వచ్చాకే మేము వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ మా అత్తమ్మ కూడా అలానే వచ్చింది. సో మీకు స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యాకల్లా 4 అయిందన్నమాట. చెప్తావా? హాయ్ ఫ్లైంగ్ కిస్ ఫుల్ యూర్ హ్యాండ్స్. నమస్తే పెట్టు. నమస్తే బాయ్ చెప్పి. అన్నవరంకి రీచ్ అయిపోయాము మేము. వెళ్ళే కల్లా 11 అయిపోయింది. సో లోపలికి వెళ్ళాక మనకి అక్కడ టికెట్ ఇస్తారనమాట. 50 రూపీస్కి ఒక టికెట్ ఉంటుంది. సో అది తీసుకున్నాకే మనకి ఎంట్రీ ఉంటుంది లోపల. సో అది టికెట్ ఓన్లీ వెళ్ళడానికి రావడానికి. మనం మళ్ళీ పైకి వెళ్ళాలి అంటే మళ్ళీ టికెట్ తీసుకోవాలి అంట. దర్శనం మాత్రం మాకు చాలా బాగా జరిగింది. ఎక్కువ జనాలు కూడా ఏం లేరు. సో మంచిగా అయింది దర్శనం మాకు. దర్శనం అయిపోయాక కిందికి వెళ్తుంటే అక్కడ దారిలోనే ఇలా చిన్న రివర్ లాగా కనిపించింది మాకు. అక్కడ ఆగేసి ఇంకా చిన్నోడికి ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మేము అక్కడ ఆగాము. ఆగి ఫుడ్ ప్రిపేర్ చేసాము. లంచ్ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ వెళ్తుంటే
ఒక హోటల్ కనిపించింది. సో హోటల్లో ఆగేసి మేము లంచ్ చేద్దామని వెళ్ళాము. సో అందరం వెజ్ థాలీ తీసుకున్నాము. ఫుడ్ మాత్రం బాగుండే, పర్లేదు, మంచిగా అనిపించింది ఫుడ్. సో ఫుడ్ చేశాక మేము అరకు వెళ్దామని చెప్పేసి అరకుకి స్టార్ట్ అయిపోయాము మేము. రీచ్ అయిపోయాము. సో వెళ్తున్నప్పుడు దారిలో ఇలా మాకు లైట్స్తోని టెంట్ హౌసెస్ ఉంటాయి కదా, సో టెంట్ హౌస్లో కనిపించాయి మాకు. సో ఇలా ఫుల్గా డెకరేట్ చేశారు మొత్తం లైట్స్ తోటి. చాలా బాగుండే అసలు నైట్ వ్యూ. అక్కడ ప్రతి చోట ఇలా టెంట్ హౌసెస్ వేసి లైట్స్తో డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది చూడడానికి. ఫైనల్గా రిసార్ట్కి రీచ్ అయిపోయాము మేము. రీచ్ అయ్యే కల్లా 10:30 అలా అయింది. సో మేము వచ్చేసి హరిత హిల్ రిసార్ట్లో ఉన్నాము. సో అది పర్ నైట్ వచ్చేసి మాకు 3000 అలా పడింది చేంజ్. సో మేము ఎక్స్ట్రా బెడ్స్ కావాలని అడిగాం వాళ్ళని. సో వాళ్ళు మాకు ఒక బెడ్కి 520 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా మేము 2 బెడ్స్ తీసుకున్నాము. సో మా దానికి 1040 అలా పడింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే కాంప్లిమెంటరీగా వాళ్ళు మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా, అన్లిమిటెడ్. సో మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో ఆ రోజు మాత్రం బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ ఇంకా ఉప్మా ఇచ్చారు మాకు. సో పర్లేదు, టేస్ట్ బాగుంది. హరిత వాళ్ళ దాంట్లో హట్ హౌసెస్ అనేటివి కూడా ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి మేము వెళ్ళాము. సో హట్ హౌస్కి పర్ నైట్ ఇది నాన్ ఏసీ. సో పర్ నైట్ వచ్చేసి 1000 చేంజ్ ఎంతో పడింది, ఎంతో ఉంటుందంట. సో కరెక్ట్గా తెలీదు. ఇది చూడు నాన్న, ఇది చూడవా, విను డాన్సే చే, మరి డాన్స్. ఓ మెల్లగా మెల్లగా. కూర్చో, సిట్. హాయ్ చెప్పు, హాయ్. గుడ్ మార్నింగ్ చెప్పవా? ఇటు చూసి చెప్పు. గుడ్ మార్నింగ్, హై ఫై.